అందరికీ నమస్తే. నేను మీ నాగయ్యతండు. ముఖ్యంగా ఈరోజు సిఎస్ఐఆర్ నెట్ డిసెంబర్ 2024కు సంబంధించి ఒక అప్డేట్తో ముందుకు రావడం జరిగింది. సిఎస్ఆర్ నెట్ 2024 డిసెంబర్ సెషన్ సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ మార్క్స్ యొక్క రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 2024కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఫిబ్రవరి 28 రోజు జరిగినటువంటి మ్యాథమెటికల్ సంబంధించి ఈ రోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కు 3 కేటగిరీస్ గా విడగొట్టడం జరిగింది. అది సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్, సిఎస్ఆర్ నెట్ అండ్ పిహెచ్డి అడ్మిషన్స్, ఓన్లీ ఫర్ పిహెచ్డి అడ్మిషన్స్. దానికి సంబంధించి మనకు మ్యాథమెటికల్ సైన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే, సో మ్యాథమెటికల్ సైన్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కేటగిరీకి సంబంధించి ఒకవేళ సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫై అయితే వాళ్ళకు స్టైఫండ్ 37,000 రూపీస్ స్టైఫండ్ కూడా ఉంటుంది. దానిలో భాగంగా సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 50%, 50.25 వస్తే కనుక అన్రిజర్వ్డ్ ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కు 43.50, 7% తగ్గింది ఇక్కడ. ఓబీసీకి 43, అదే ఎస్సీ 34, ఎస్టీ 29, పీడబ్ల్యూడి 25 ఇవ్వడం జరిగింది. అంటే సో అన్రిజర్వ్డ్ లో మనము ఈ కేటగిరీస్ కానీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వచ్చేసి 50 ఉంది, పీడబ్ల్యూకి 25 ఇవ్వడం జరిగింది. ఇది రీసెర్చ్ అంటే జేఆర్ఎఫ్, సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ సంబంధించినటువంటి. అదే ఓన్లీ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ 2కు సంబంధించిన చూసినట్లయితే అందులో మ్యాథమెటికల్ సైన్స్ కు 45.225 ఇవ్వడం జరిగింది. అంటే 50, ఇక్కడ 45, అంటే 5% తగ్గించేసి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఫర్ సిఎస్ఆర్ నెట్ కు ఓన్లీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అంటే ఫెలోషిప్ ఉండదు అన్నమాట. అట్లే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 39, అక్కడ 43 ఉంటే 39, అంటే 4% తగ్గింది. సో ఓబీసీకి వచ్చేసి 39, 43, 39 సేమ్ ఉంది ఇక్కడికి. సో ఎస్సీ కేటగిరీకి 30 వచ్చింది, ఎస్టీ కేటగిరీ 26, పీడబ్ల్యూడి 25 కేటగిరీ 25. అక్కడికి ఇక్కడ జస్ట్ వేరియేషన్ ఏం లేదండి, 0.375% మాత్రమే పీడబ్ల్యూడికి ఉంది. ఇది మ్యాథమెటికల్ సైన్స్ సంబంధించి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చేసరికి 45 ఉంది, జేఆర్ఎఫ్కి వచ్చేసరికి 50 ఉంది అన్రిజర్వ్డ్ లో. దానికి ప్యారల్ గా సో 4 to 5% తగ్గడం జరిగింది. లాస్ట్లీ అడ్మిషన్స్ టు పిహెచ్డి ఓన్లీ ఫర్ కేటగిరీ 3 కింద ఇవ్వడం జరిగింది. అదే మ్యాథమెటికల్ సైన్స్ చూసినట్లయితే 36.5% ఫర్ పిహెచ్డి అడ్మిషన్స్. ఏ యూనివర్సిటీలో అయినా ఎక్కడైనా డైరెక్ట్ పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఈడబ్ల్యూఎస్ 33 ఉంది, ఓబీసీ 33 ఉంది, ఎస్సీ 25, ఎస్టీ 25, పీడబ్ల్యూడి 25. అంటే సిఎస్ఐఆర్ డిసెంబర్ 2024కి సంబంధించి మినిమం కట్ ఆఫ్ వచ్చేసి 25 ఉంది, మాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసరికి 50.25గా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ చాలా మంది ఆస్పిరెంట్స్ ఏంటిది అంటే డౌట్ పడతా ఉన్నారు, పర్సంటైజా, జస్ట్ ఫర్ పర్సంటేజ్ 200 మార్క్స్ గాను మీకు 100 మార్క్స్ వస్తే 50% అవుతుంది. అంటే మోర్ దెన్ 100 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా సిఎస్ఆర్ జిఆర్ఎఫ్ ఎలిజిబిలిటీ వస్తుంది. సో అట్లనే 45 వచ్చిన వాళ్ళందరూ కూడా 45% వచ్చిన వాళ్ళు సిఎస్ఆర్ నెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. 33% అన్రిజర్వ్డ్ వచ్చిన వాళ్ళకు పిహెచ్డి అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏ యూనివర్సిటీ అయినా పిహెచ్డి అడ్మిషన్ అప్లై చేసుకోవచ్చు. సిఎస్ఆర్ జిఆర్ఎఫ్ మాత్రం 37,000 రూపీస్ ఫెలోషిప్ ఉంటుంది. సో ఎవరైతే డిసెంబర్ 2024కి సంబంధించి ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్ ఇంకా విడుదల చేయలేదు. మనకు ర్యాంక్స్ కూడా వచ్చే ప్రయత్నం ఉంది, తర్వాత వస్తూ ఉంటాయి. మీరు ఆన్లైన్లో మన వెబ్సైట్లోకి వెళ్ళేసి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీ మార్క్స్, మీ ర్యాంక్ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రస్తుతం మ్యాథమెటిక్స్ కోసం లైవ్ అండ్ రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఫర్ అది సిఎస్ఆర్ కానీ, జేఎల్డిఎల్ కానీ, టీజీ సెట్ కానీ, ఏపీ సెట్ కోసం. అదేవిధంగా విద్యార్థుల యొక్క కోరిక మేరకు మేము కెమికల్ సైన్సెస్ అంటే కెమిస్ట్రీ టీజీ సెట్ కానీ, ఏపీ సెట్ కానీ, డిఎల్ అండ్ గురుకుల డిఎల్ జేఎల్ ప్రోగ్రామ్స్ కు కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాము. కింద దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నెక్స్ట్ వీక్ లో నుంచి కెమిస్ట్రీ క్లాసెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం.